రామచంద్రమూర్తి యొక్క అంగ ప్రత్యంగములు ఎటువంటి సౌష్ఠవంతో ఉంటాయో సీతమ్మ తల్లి యొక్క అంగ ప్రత్యంగములు కూడా అటువంటి సౌష్ఠవంతోనే ఉన్నాయి. అంటే సీతమ్మలో ఎవరు కనపడ్డారు? రాముడు కనపడ్డాడు. విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి, లోకమునందు లోకేశ్వరుడు కనపడాలి. ఇలా కనపడడం, జగత్తునందు జగదీశ్వరుడు కనపడడం అద్వైత దర్శనం. ఇది ఆయనకి కనపడింది. ఆయనకి కనపడింది కాబట్టి సీతమ్మ యందు రాముడు కనబడ్డాడు. ఇది పరిపూర్ణమైనటువంటి ఆత్మానుభవం. ఇప్పుడు ఆయన అటువంటి దర్శనాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞాని అయిన యోగి. ఇప్పుడు ఆయన నోటి వెంట ఓ మాట అన్నారనుకోండి, అది సత్యం అవుతుంది. శాస్త్రంలో ఏంటంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మం అనుభవించినాడు బ్రహ్మమైపోతాడు. అందుకేగా చతుర్ముఖ బ్రహ్మగారు అవుతున్నారు. ఇప్పుడు ఆయన నోటి వెంట ఏదైనా అన్నారనుకోండి, అది నిజం అవుతుంది. నీ 10 తలలు తెగిపోతాయిరా అన్నారు, తెగిపోయి. కొన్ని కోట్ల మంది వానరములు వస్తాయన్నారు, వచ్చాయి. లంక కాలిపోతుందన్నారు, కాలిపోయింది. ఇప్పుడు లంక కాలిపోతుందని ఆయన చెప్పలేదు, ఆయన అన్నారు కాబట్టి కాలిపోయింది అన్నారు.